ఆర్టీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెప్పడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ని నిర్వహించబడింది. నాది ఆర్టీసీ కాంప్లెక్స్లో జీవన్ రెడ్డి మాల్ ఎదురుగా రతన్ మొబైల్స్ నాది. అయితే నా టెండర్ అయిపోయిన తర్వాత పోయిన నెల సెప్టెంబర్లో టెండర్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో నేను ఆన్లైన్ ప్రాసెస్ ద్వారానే ఏదైతే ఆర్టీసీ వాళ్ళు చెప్పిన ఆన్లైన్ ప్రాసెస్ ద్వారానే నేను దాన్ని ఆ ప్రక్రియలో పాల్గొన్న తర్వాత నాకు ఆ టెండర్లో నా యొక్క షాప్ మళ్ళీ నాకు సొంతమైంది. నేను ఏదైతే ఆన్లైన్ ప్రాసెస్లో ఏదైతే టెండర్ ప్రాసెస్ ఉందో అది పాల్గొన్న తర్వాత మళ్ళీ నాకు అది రావడం జరిగింది, నా షాప్ నాకు రావడం జరిగింది. అయితే మళ్ళీ ఆర్ఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నాకు వచ్చిన తర్వాత ఇంత తక్కువ వేసారు, మళ్ళీ మీరు ఒక 5,000, 10,000, 7,000 ఇట్లా పెంచమని ఒత్తిడిని చేస్తున్నారు. అందుకోసమే నేను ఈ యొక్క ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ఇటువంటి చాలా మంది ఏదైతే రెంటర్స్ ఉన్నారో ఈ ఇబ్బంది పాలవుతారు, వాళ్ళు ఎవరు బయటికి రావడం లేదు. ఇప్పుడు మేము 20 years నుంచి షాప్ని నడిపించుకుంటున్నాం. దానిపైన మా బ్రతుకులు నడుస్తున్నాయి, ఆధారపడి ఉన్నాయి. దీనికి మళ్ళీ నిన్న ఒక 2 days ముందట ఫోన్ వచ్చింది నాకు ఆర్ఎం ఆఫీస్ నుంచి. మీ టెండర్ని మేము క్యాన్సిల్ చేస్తాము, మీ ఏదైతే డీడీ కట్టిన అమౌంట్ ఉందో అది రిటర్న్ తీసుకోండి అని మాకు భయాందోళన పెడుతున్నాము. అందుకోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా మీద ఏదైతే షాప్ ఉండేదో గతంలో అది 8,000 రూపాయలు అంటే ప్రతి నెలకు. అయితే మొన్న టెండరు ఏది ఆర్టీసీ వాళ్ళు టెండర్ నిర్వహించారు, నోటిఫికేషన్ వస్తుంది. దాని నోటిఫికేషన్లో పాల్గొని 8,000 ఉన్నది కూడా మేము ఇంకా వేరే వాళ్ళకి ఎక్కడ వెళ్ళిపోతుందో మా ఏంటంటే మళ్ళీ మేము ఇక్కడ రోడ్డు మీద పడిపోతామో అన్న ఒక భావనతో 10,100 రూపాయలు టెండర్ వేయడం జరిగింది. ఆ టెండర్కి వాళ్ళ ప్రకారమే ఒక పెన్ డ్రైవ్ అనేది వాళ్ళు తీసుకోమని చెప్తారు. ఈ పెన్ డ్రైవ్ కూడా తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 3,500 రూపాయలు. ఇదే కాకుండా మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి ఒక టెండర్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ టెండర్ ఫామ్కి 1,700 రూపాయలు అది వేరే వసూలు చేస్తారు. మళ్ళీ అక్కడ టెండర్లో పాల్గొనేటప్పుడు మీరు ఇంత డీడీ కట్టాలి అని చెప్పేసి అంటే ఆ డీడీ కట్టిన తర్వాత ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ప్రకారం మేము కట్టినాము. అన్నీ చేసిన తర్వాత ఎవరు ఎక్కువ టెండర్ వాడితే, ఎవరు 10 రూపాయలు ఎక్కువ వేస్తే వాళ్ళకే అది షాపు ఇవ్వాలి అని చెప్పేసి ఆర్టీసీలో నిబంధనలు ఉండవు. అదే నిబంధనతో మేము వేసినాము. ఆ టెండర్ మాకు 10,100కి మాకు వచ్చింది. అయినను వాళ్ళు ఇంకా మళ్ళీ ఫోర్స్ చేసి మీరు 4,000, 5,000 ఇట్లా మీరు పెంచండి, పెంచితేనే మీకు ఇప్పుడు మీకు షాప్ అలాట్మెంట్ చేస్తాము, లేకపోతే మేము చెయ్యము అని చెప్పేసి అక్రమంగా మా పైన అంటే ఏ రూల్ ప్రకారం వాళ్ళ రూల్ ప్రకారమే మేము అన్ని సక్రమంగా వేసినాము. అటువంటిప్పుడు మాకే వచ్చింది, దీంట్లో ఇంకొకరు కాంపిటీషన్ లేరు. అటువంటిప్పుడు ఇవ్వకుండా ఇట్లనే అక్కడ కూర్చునబెట్టేసి మీరు ఇంకా 4,000, 5,000 పెంచకపోతే మీ టెండర్ మేము రద్దు చేస్తాము, మళ్ళీ రీటెండర్ వేస్తాము అంటే ఇది ఎక్కడి న్యాయం? మరి ఇది సంస్థ ఒక ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ సంస్థ ద్వారానే అందరూ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగానే మేము నడుచుకున్నాము. ఇప్పుడు మాకు ఈ అన్యాయానికి మేము అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాకు దీని మీద తెచ్చి మాకు న్యాయం చేయగలరని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. Thanks for watching. Like, share and subscribe.